కంప్యూటర్ సైన్స్ నేర్చుకోవాలి అనుకుంటున్నారా? ఎక్కడ మొదలు పెట్టాలి, ఏ ఆర్డర్లో నేర్చుకోవాలి అని తెలియట్లేదా? అయితే ఈ వీడియో మీకు ఒక పర్సనల్ గైడ్గా యూజ్ అవుతుంది. ప్రతి ఫేజ్లో ఏం నేర్చుకోవాలి, ఎలా నేర్చుకోవాలి, ఎక్కడి నుంచి నేర్చుకోవాలి అండ్ ప్రతి ఫేజ్కి ఎంత టైం పడుతుందో అంతా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది సేవ్ చేసుకోవాల్సిన వీడియో. నోట్బుక్ పక్కన పెట్టుకోండి, ఇక మొదలు పెట్టారు. నేను ఈ కంప్లీట్ రోడ్ మ్యాప్ని 11 ఫేజెస్గా 2 పార్ట్స్ కింద డివైడ్ చేశాను. పార్ట్ 1లో బిగినర్ ఫేజెస్ అండ్ పార్ట్ 2లో అడ్వాన్స్డ్ ఫేజెస్గా చూద్దాం. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకటేష్. ఈ వీడియోలో మనం కంప్యూటర్ సైన్స్ యొక్క క్లియర్ రోడ్ మ్యాప్ గురించి చూద్దాం. రోడ్ మ్యాప్ లోకి వెళ్లే ముందు మీరు ఒక విషయం బాగా అర్థం చేసుకోండి. కంప్యూటర్ సైన్స్ లెర్నింగ్ అనేది ఒక బిల్డింగ్ కట్టడం లాంటిది. ఒక బిల్డింగ్ ఫౌండేషన్ లేకుండా మీరు బిల్డింగ్ ఎంత ఎత్తు కట్టినా వన్ డే అది డెఫినెట్లీ కూలిపోతుంది. చాలా మంది స్టూడెంట్స్ డైరెక్ట్లీ ప్రోగ్రామింగ్ టాపిక్స్ ఆర్ ఏ టాపిక్స్ లోకి జంప్ అయ్యి స్కిప్ చేస్తారు. కానీ రియల్ వరల్డ్ లో ఎగ్జామ్స్ లో ఇంటర్వ్యూస్ లో ఈ బేసిక్ టాపిక్సే మిమ్మల్ని మిగతా వాళ్ళతో డిఫరెన్షియేట్ చేస్తాయి. రిమెంబర్ వన్ థింగ్, ఎవ్రీ ఎక్స్పర్ట్ అండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ డెవలపర్ ఒకప్పుడు మీలాగే ఒక బిగినర్ గానే స్టార్ట్ అయ్యారు. ఈ రోడ్ మ్యాప్ మీకు స్ట్రగుల్ తగ్గిస్తుంది, డైరెక్షన్ ఇస్తుంది అండ్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడానికి హెల్ప్ అవుతుంది. మీరు ఎంత టాలెంటెడ్ అయినా కరెక్ట్ డైరెక్షన్ లేకపోతే అది టైం వేస్టే అవుతుంది. కాబట్టి ఈ రోడ్ మ్యాప్ని మీరు మీ పర్సనల్ గైడ్గా యూజ్ చేసుకోండి. ఫస్ట్ వీడియోలో మనం బిగినర్ ఫేజెస్ గురించి చూద్దాం. ఈ కంప్యూటర్ సైన్స్ రోడ్ మ్యాప్ మెయిన్లీ ఎవరి కోసం అంటే స్కూల్ స్టూడెంట్స్ కోసం, డిగ్రీ స్టూడెంట్స్ కోసం అండ్ కంప్యూటర్ సైన్స్ గురించి నేర్చుకోవాలనే బిగినర్స్ కోసం. ఈ పార్ట్ 1 ఆఫ్ కంప్యూటర్ సైన్స్ రోడ్ మ్యాప్లో మెయిన్లీ మనం 6 ఫేజెస్ గురించి చూస్తాం. అండ్ దీని మెయిన్ ఆబ్జెక్టివ్ వచ్చేసరికి టు బిల్డ్ ఏ స్ట్రాంగ్ ఫౌండేషన్ బిఫోర్ మూవింగ్ టు అడ్వాన్స్డ్ టాపిక్స్. ఈ కంప్యూటర్ సైన్స్ రోడ్ మ్యాప్లో ఫేజ్ 1 వచ్చేసరికి కంప్యూటర్ ఫండమెంటల్స్ అండ్ ఇది మీ మొత్తం జర్నీకి బేసిక్ ఫౌండేషన్. ఈ ఫేజ్లో మీరు మెయిన్లీ కంప్యూటర్ అంటే ఏంటి, జనరేషన్స్ ఆఫ్ కంప్యూటర్ అంటే ఏంటి, టైప్స్ అండ్ అప్లికేషన్స్ ఆఫ్ కంప్యూటర్ ఆర్గనైజేషన్ అండ్ ఆర్కిటెక్చర్, నంబర్ సిస్టమ్ గురించి, ఇన్పుట్, అవుట్పుట్ అండ్ స్టోరేజ్ డివైజెస్ గురించి అండ్ బేసిక్ పీసీ మెయింటెనెన్స్ గురించి తెలుసుకుంటారు. ముందుగా కాన్సెప్ట్స్ని విజువలైజ్ చేయడం నేర్చుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ సిపియూని బ్రెయిన్ లాగా అండ్ మెమరీని నోట్బుక్ లాగా ఇమాజిన్ చేసుకోవడం. ప్రతి టాపిక్ కంప్లీట్ అయిన తర్వాత మీ ఓన్ వర్డ్స్లో మీరు నేర్చుకున్న దాని గురించి ఒక పారాగ్రాఫ్ రాయండి. సో అది యాక్టివ్ రీకాలింగ్కి హెల్ప్ అవుతుంది. మన ఛానల్లో ఉన్న కంప్యూటర్ సైన్స్ ఫండమెంటల్ సిరీస్ టాపిక్ ఇక్కడికి పర్ఫెక్ట్లీ స్టార్టింగ్ పాయింట్. దానితో పాటు ఎన్సీఆర్టీ కంప్యూటర్ సైన్స్ టెక్స్ట్ బుక్స్ కూడా రిఫర్ చేయండి. డైలీ యూట్యూబ్లో ఈ టాపిక్స్ మీద 3-4 వీడియోస్ చూస్తే అప్రాక్సిమేట్లీ ఈ ఫేజ్ ఒక 3-4 వీక్స్లో కంప్లీట్ అవుతుంది. రష్ అవ్వకండి, ఇది బేసిక్ టాపిక్స్ కాబట్టి ఇక్కడ స్పీడ్ ఇంపార్టెంట్ కాదు, అండర్స్టాండింగ్ ఇంపార్టెంట్. ఫేజ్ 2 వచ్చేసరికి ఇంటర్నెట్ అండ్ నెట్వర్కింగ్ ఫండమెంటల్స్. ఈ ఫేజ్లో మీరు నెట్వర్క్ అంటే ఏంటి, నెట్వర్క్ యొక్క టైప్స్ అండ్ టోపాలజీస్, కమ్యూనికేషన్ కోసం ఎలాంటి మోడల్స్ అండ్ ప్రోటోకాల్స్ యూస్ చేస్తారు, ఐపీ అడ్రస్ అంటే ఏంటి, యూఆర్ఎల్ అంటే ఏంటి, వరల్డ్ వైడ్ వెబ్ అంటే ఏంటి, పోర్ట్స్ని ఎక్కడ యూస్ చేస్తారు అండ్ ఎలా ఉంటాయి, ఇంటర్నెట్ బేసిక్స్ అండ్ యూటిలిటీస్ గురించి అండ్ డేటా ఇంటర్నెట్ త్రూ ఎలా ట్రావెల్ అవుతుంది, ఈ టాపిక్స్ అన్నిటి గురించి తెలుసుకోవడం ఇంపార్టెంట్. మీరు ఈ ఫేజ్ సింపుల్గా అండర్స్టాండ్ చేసుకోవడానికి ఇంటర్నెట్ అంటే ఏంటి, నెట్వర్కింగ్ అంటే ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. సింపుల్, డేటా ట్రాన్స్ఫర్ ఆర్ కమ్యూనికేషన్ తక్కువ రేంజ్లో జరిగితే దాన్ని నెట్వర్కింగ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇల్లు ఆర్ లేదా మీ ఆఫీస్. అదే డేటా ట్రాన్స్ఫర్ ఆర్ కమ్యూనికేషన్ లార్జ్ స్కేల్లో జరిగితే దాన్ని ఇంటర్నెట్ అంటారు. ఈ ఫేజ్లో కొన్ని కాన్సెప్ట్స్ ఓవర్లాప్ అవడం వల్ల అప్రాక్సిమేట్లీ ఈ ఫేజ్ ఒక 3-4 వీక్స్లో కంప్లీట్ అవుతుంది. ఈ ఒక్క ఫేజ్లోనే మీకు ఇంటర్నెట్ ఎలా వర్క్ అవుతుందో మాత్రమే కాదు, మీరు డైలీ యూజ్ చేసే డివైజెస్ అండ్ కనెక్షన్స్ వెనక ఉన్న లాజిక్ని మీకు అర్థమయ్యేలా చేస్తుంది. నెట్వర్కింగ్ కూడా జాబ్ మార్కెట్లో చాలా డిమాండ్ ఉన్న స్కిల్ కాబట్టి మీరు ఈ టాపిక్స్లో స్ట్రాంగ్గా ఉంటే ఫ్యూచర్లో మీకు చాలా డోర్స్ ఓపెన్ అవుతాయి. థర్డ్ ఫేజ్ వచ్చేసరికి కంప్యూటర్ హార్డ్వేర్. ఈ ఫేజ్లో మీరు మదర్ బోర్డ్, ప్రాసెసర్ అండ్ కూలింగ్ సిస్టమ్ గురించి, స్టోరేజ్, ఇన్పుట్ అండ్ అవుట్పుట్ డివైజెస్, పోర్ట్స్ అండ్ కనెక్టర్స్, అసెంబ్లింగ్ ఆఫ్ కంప్యూటర్ సిస్టమ్ అండ్ ఫైనల్లీ సిస్టమ్ యొక్క మెయింటెనెన్స్ గురించి చూస్తారు. ఇది హ్యాండ్స్ ఆన్ ఫేజ్ కాబట్టి వీలైతే ఒక పాత విరిగిపోయిన ల్యాప్టాప్ని ఓపెన్ చేసి అందులో ఉన్న కాంపోనెంట్స్ని ఐడెంటిఫై చేయటం లేదా మీ ఫ్రెండ్తో కలిసి పీసీ బిల్డింగ్ ప్రాసెస్ని అబ్జర్వ్ చేయడం మంచిది. ఈ కంప్యూటర్ హార్డ్వేర్ ఫేజ్ అప్రాక్సిమేట్లీ 3 to 4 వీక్స్ పడుతుంది, ఎందుకంటే ఇందులో హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ ఇంపార్టెంట్ కాబట్టి.
చాలామంది స్టూడెంట్స్ ఓన్లీ థియరీ మాత్రమే తెలుసుకుంటారు, కానీ హార్డ్వేర్ అండర్స్టాండింగ్ ఉన్న వాళ్ళు ట్రబుల్ షూటింగ్లో అండ్ పీసీ బిల్డింగ్లో చాలా స్ట్రాంగ్గా ఉంటారు. రియల్ స్కిల్ డెమోన్స్ట్రేషన్ ఎప్పుడు థియరీ కన్నా చాలా వాల్యూ ఎక్కువ. మన రోడ్ మ్యాప్లో 4th ఫేజ్ వచ్చేసరికి ఆపరేటింగ్ సిస్టమ్. ఆపరేటింగ్ సిస్టమ్ మేనేజెస్ ఆల్ రిసోర్సెస్ అండ్ ఎనేబుల్స్ ఎవ్రీ ప్రోగ్రామ్ టు రన్. ఈ ఫేజ్లో మీరు ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క ఆర్కిటెక్చర్ అండ్ ఇంట్రడక్షన్, ప్రాసెస్ వర్సెస్ థ్రెడ్ మేనేజ్మెంట్ అండ్ CPU షెడ్యూలింగ్ గురించి, మెమరీ మేనేజ్మెంట్ అండ్ ఫైల్ సిస్టమ్, డెడ్ లాక్స్, ఇన్పుట్, అవుట్పుట్ అండ్ సిస్టమ్ సెక్యూరిటీ గురించి తెలుసుకుంటారు. ఈ ఫేజ్ కాన్సెప్చువల్లీ కొంచెం హెవీ టాపిక్ కాబట్టి ఎనాలజీస్ యూజ్ చేసుకొని అండర్స్టాండ్ చేసుకుంటే మంచిది. ఇది కోర్ కంప్యూటర్ సైన్స్ సబ్జెక్ట్ కాబట్టి టాపిక్స్ని గట్టిగా అండర్స్టాండింగ్ చేసుకోవడం కోసం అప్రాక్సిమేట్లీ 5 to 6 weeks పడుతుంది. ఈ ఫేజ్లో ఉన్న టాపిక్స్ ఎగ్జామ్స్ అండ్ ఇంటర్వ్యూస్లో హెవీ వెయిటేజ్తో వస్తాయి కాబట్టి ఇక్కడ షార్ట్ కట్స్ వేయకండి. ఈ ఫేజ్లో స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళు టెక్నికల్ ఇంటర్వ్యూస్లో కాన్ఫిడెంట్గా ఉంటారు. నెక్స్ట్ ఫేజ్ వచ్చేసరికి ప్రోగ్రామింగ్ ఫండమెంటల్స్. ఇక్కడ నుంచి మీ రియల్ కోడింగ్ జర్నీ స్టార్ట్ అవుతుంది. ఈ ఫేజ్ని మీరు బేసిక్స్ నుంచి స్టార్ట్ చేయాలి. లైక్ ఇంట్రడక్షన్ టు ప్రోగ్రామింగ్, ప్రోగ్రామింగ్ ఎన్విరాన్మెంట్, ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్స్, ఆల్గరిథమ్స్ అండ్ ఫ్లో చార్ట్స్ గురించి నేర్చుకోండి. నెక్స్ట్ ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకొని అందులో ఉన్న కోర్ కాన్సెప్ట్స్ లైక్ వేరియబుల్స్, డేటా టైప్స్, ఆపరేటర్స్, కంట్రోల్ స్టేట్మెంట్స్, ఫంక్షన్స్ అండ్ అరేస్ గురించి నేర్చుకోండి. ఈ ఫేజ్లో ఓన్లీ థియరీ మాత్రమే సరిపోదు, డైలీ కోడింగ్ ప్రాక్టీస్ కూడా అవసరమవుతుంది. సో ప్రతి టాపిక్ కంప్లీట్ అయిన తర్వాత కనీసం 3 to 5 కోడింగ్ ప్రాక్టీస్ చేయడం అవసరం. ఇది బిగ్గెస్ట్ ఫేజ్ కాబట్టి అప్రాక్సిమేట్లీ 8 to 10 weeks పడుతుంది డైలీ కోడింగ్ ప్రాక్టీస్ వల్ల. గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఉన్న ప్రొఫెషనల్ ప్రోగ్రామర్స్ అందరూ ఒకప్పుడు హలో వరల్డ్ ప్రింట్ చేయడానికి కష్టపడిన వాళ్ళే. 6th ఫేజ్ అండ్ పార్ట్ 1లో లాస్ట్ ఫేజ్ వచ్చేసరికి డేటాబేస్ ఫండమెంటల్స్. ఈ ఫేజ్లో మీరు డేటాబేస్ అంటే ఏంటి, ఇంట్రడక్షన్ టు డేటాబేస్ సిస్టమ్స్ అండ్ డేటా మోడల్స్, ER అండ్ రిలేషనల్ మోడల్స్ గురించి, SQL బేసిక్స్ గురించి, జాయిన్ అండ్ నార్మలైజేషన్ ఫంక్షన్స్ గురించి తెలుసుకోవడం ఇంపార్టెంట్. SQL అనేది ప్రాక్టీస్ హెవీ సబ్జెక్ట్ కాబట్టి ప్రతి క్వైరీ టైప్ని ఒక శాంపుల్ డేటాబేస్ మీద అప్లై చేసి అండర్స్టాండ్ చేసుకుంటే మంచిది. ఈ టాపిక్ని ఎక్కడి నుంచి నేర్చుకోవాలంటే W3 Schools అనే వెబ్సైట్లోకి వెళ్ళి DBMS కాన్సెప్ట్స్లోకి వెళ్ళి ప్రతి ఒక్క టాపిక్ని స్టెప్ బై స్టెప్ నేర్చుకోవడం మంచిది. హెవీ SQL ప్రాక్టీసెస్ వల్ల ఈ ఫేజ్ అప్రాక్సిమేట్లీ 5 to 6 weeks పడుతుంది. బట్ మీరు ఈ SQL అండ్ DBMS కాన్సెప్ట్స్ నేర్చుకుంటే మీరు ఫ్యూచర్లో ఏ టెక్నికల్ రోల్స్కైనా ఎలిజిబుల్ అవుతారు. ఇప్పుడు పార్ట్ 1 రోడ్ మ్యాప్ యొక్క టైం లైన్ చూద్దాం. ఈ 6 బిగినర్ ఫేజెస్ కంప్లీట్ చేయడానికి అప్రాక్సిమేట్లీ 6 months టైం పడుతుంది. గుర్తుపెట్టుకోండి, ఇది రేస్ కాదు, ఇక్కడ స్పీడ్ ఇంపార్టెంట్ కాదు, కన్సిస్టెన్సీ ఇంపార్టెంట్ అండ్ అండర్స్టాండింగ్ ఇంపార్టెంట్. ఈ 6 phases మీకు నాలెడ్జ్ మాత్రమే కాదు, స్ట్రాంగ్ బేస్ ఇస్తుంది తర్వాత రాబోయే అడ్వాన్స్డ్ టాపిక్స్ని కాన్ఫిడెంట్లీ ఎదుర్కోవడానికి. రిమెంబర్ వన్ థింగ్, ఎవ్రీ ఎక్స్పర్ట్ అండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ డెవలపర్ ఒకప్పుడు మీలాగే ఒక బిగినర్గానే స్టార్ట్ అయ్యారు. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, ఎక్కువ మందికి రీచ్ అయ్యేలాగా షేర్ చేయండి అండ్ ఇది కంపల్సరీ సేవ్ చేసుకోవాల్సిన వీడియో. ఇది కేవలం పార్ట్ 1 మాత్రమే. పార్ట్ 2లో మన అడ్వాన్స్డ్ ఫేజెస్ గురించి చూద్దాం. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో ఉంచండి అండ్ కామెంట్ చేయండి మీరు ఇప్పుడు ఏ ఫేజ్లో ఉన్నారో. పార్ట్ 2లో అడ్వాన్స్డ్ ఫేజెస్తో కలుద్దాం. కీప్ లెర్నింగ్.